మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వల్లంనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఆయన అరెస్ట్ తర్వాత చాలా పలు కేసుల్లో కూటమి ప్రభుత్వం ఆయన్ని పూర్తి స్థాయిలో ఫిక్స్ చేసే ప్రయత్నం అయితే చేసింది. దానిలో భాగంగానే ముఖ్యంగా గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో 2023లో ఆయన ఫిబ్రవరి 20న పార్టీ ఆఫీస్ తగలబెట్టించారు తన అనుచరులతో. ఆ కేసులో ఆయన కీలక నిందితుడిగా ఉన్నారు. ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఎప్పుడైతే వంశీ అరెస్ట్ అనే వార్తలు వచ్చాయో, ఎప్పుడైతే ఏపీ పోలీసులు అంతే సీరియస్గా వంశీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారో, ఇది ఓవరాల్గా కూటమి ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది అనేది అయితే ఈరోజు నిజంగానే హాట్ టాపిక్ అవుతుంది. దానిలో భాగంగానే నెక్స్ట్ వంశీ క్లోజ్ ఫ్రెండ్ అయినా, వంశీకి క్లోజ్ అసోసియేట్ అయినా, ఒక మాటలో చెప్పాలంటే వంశీకి గురువైన కొడాలి నాని అరెస్టు ఖాయమన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈరోజు వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో తప్పించుకొని తిరుగుతున్నారన్న అసహనం కానీ అసంతృప్తి కానీ నిన్నటి వరకు టీడీపీ శ్రేణుల్లో ఉంది. ఎప్పుడైతే వల్లంనేని వంశీ అరెస్టు తర్వాత కొడాలి నానిని కూడా కూటమి సర్కారు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న వార్తలు అయితే హల్చల్ చేస్తూ ఉన్నాయి. సో కొడాలి నాని కూడా ఇప్పటికే పలు కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయన చాలా కీలక నిందితుడిగా ఉన్నారు. సో అలాంటి కొడాలి నానిని కూడా నెక్స్ట్ టార్గెట్ ఆయనే కాబోతున్నారు. ఆయన వదిలిపెట్టే ప్రసక్తే లేదని చర్చ జరుగుతోంది. మరోవైపు చూస్తే మొన్నటి ఓటమి తర్వాత కొడాలి నాని ఎక్కడా కూడా పార్టీలో యాక్టివ్గా లేరు. అసలు ఆయన వైసీపీలో ఉన్నారా లేదో తెలియని పరిస్థితి. గుడివాడలో ఎందుకు ఆయన పార్టీని స్తబ్దుగా ఉంచారనే తెలియని పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళిద్దరి విషయంలో, అటు వంశీ కావచ్చు ఇటు కొడాలి నాని లాంటి విషయంలో లైట్ తీసుకున్నారనేది ఒక చర్చ అయితే, అసలు గుడివాడలో గన్నవరంలో ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనేది కూడా మరొక చర్చ. గత కొన్ని రోజులుగా పార్టీ ఓటమి తర్వాత ఈ 7-8 నెలలుగా జరుగుతున్న చర్చ. ఇలాంటి పరిణామాల క్రమంలోనే ఈరోజున వంశీ అరెస్ట్ జరిగింది. వంశీ అరెస్ట్ తర్వాత ఈరోజు నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానినే అనే చర్చ జరుగుతోంది. ఒక్కసారిగా ఈరోజు వైసీపీలోని కొడాలి నాని అనుచరుల్లో ప్రత్యేకించి ఒక ఉలిక్పాటు అయితే కనిపిస్తోంది. నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానినే అయితే ఒక హార్డ్ కోర్ లాంటి కాన్స్టిట్యున్సీస్, అది గన్నవరం కానీ ఇటు గుడివాడ కానీ, కొడాలి నాని ఏ పార్టీలో ఉన్నా వంశీ ఏ పార్టీలో ఉన్నా, బట్ ఇద్దరికి కూడా ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే కొంత క్రియేట్ చేసుకున్నారు ఆయా కాన్స్టిట్యున్సీలో. అలాంటి చోట ఒక్క ఓటమి ఎదురవడంతోనే పూర్తి స్థాయిలో వాళ్ళు డైలమాలో పడే పరిస్థితి. అసలు తమ రాజకీయ భవిష్యత్తు ఏంటా అని వాళ్ళు డైలమాలో పడి ఉన్న ఈ సమయంలోనే పోలీసులు అరెస్టులు అంటూ కూడా వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో, నిజంగానే కొడాలి నానితో పాటు ఆయన రాజకీయ భవిష్యత్తును, ఆయన ఫాలో అవుతున్న ఆయన అంచుల రాజకీయ భవిష్యత్తును కూడా ఈరోజు డైలమాలో పడేస్తున్నాయి. ఈ పరిస్థితి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈరోజు వంశీ అరెస్టే కొడాలి నాని అరెస్ట్ దాకా లీడ్ చేయబోతుందా అంటే అవునని కూడా మనం అనుకోవచ్చు. కొన్ని పరిణామాలు కూడా అలాగే తెర మీదకి వస్తూ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మనం ఎన్నోసార్లు కొడాలి నానికి సంబంధించి ఆయన రాజకీయ జీవితాన్ని కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేసాం. కొడాలి నాని ఒక సామాన్య కార్యకర్తగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే అటు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళ పరిచయంతో కొడాలి నాని టీడీపీలో తనకు తిరుగులేని విధంగా ఎదిగారు. ఆయన కేవలం వాళ్ళ సాహచర్యంతోనే కొడాలి నానికి చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇవ్వడం జరిగింది. 2004లో కొడాలి నాని ఆ రోజున మొదటిసారి గుడివాడ నుంచి పోటీ చేశారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. దెన్ 2009 ఎన్నికలు వచ్చేటప్పటికే మరోసారి కొడాలి నాని వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపడం జరిగింది. దెన్ మరోసారి ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2009 ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాష్ట్రంలో, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం, అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైఎస్ రెండోసారి సీఎం అవడం, తాను హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడం. ఈ సిచ్యువేషన్ తర్వాత అనేక పరిణామాలు నిజంగానే తెర మీదకి వచ్చే ఊహించని పరిణామాలు. అటు సమైక్యాంధ్ర, ఇటు తెలంగాణ ఉద్యమాలు పీక్స్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్నారు. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన పార్టీ కూడా పెట్టున్నారు. అంతకుముందే కొడాలి నాని లాంటి వాళ్ళు టీడీపీని వ్యతిరేకిస్తూ, టీడీపీని విభేదిస్తూ ఆ రోజు వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. 14లో కొడాలి నాని ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ పార్టీ అధికారానికి దూరమైంది, టీడీపీ అధికారంలో ఉంది. అయినా సరే అటు అసెంబ్లీ అయినా ఇటు బయట అయినా, అది బహిరంగ సభ అయినా పార్టీ ఆఫీస్ వేదిక అయినా, అదే స్థాయిలో చంద్రబాబు నాయుడిని, లోకేష్ని చాలా విగ్రస్ లాంగ్వేజ్తో ఆయన టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఏ స్థాయి లాంగ్వేజ్ అంటే అధికారంలో టీడీపీ ఉన్న ఆ రోజు కొడాలి నాని లాంటి వాళ్ళు భయపడిన పరిస్థితి అయితే ఉంది. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళు చంద్రబాబు నాయుడు నిత్యం టార్గెట్ చేస్తూ వార్తల్లోనే ఉండేవాళ్ళు. అలాంటి కొడాలి నానికి 2019 ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చినారు. వరుసగా 4గోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది గుడివాడను. తన నోటి దురుసు సంగతి పక్కన పెడితే, తన యాటిట్యూడ్ సంగతి పక్కన పెడితే, గుడివాడ లాంటి ఒక కాన్స్టిట్యున్సీని, అది కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి ఒక హార్డ్ కోర్ కాన్స్టిట్యున్సీని తన అనుకూలంగా మార్చుకోవడంలో మాత్రం కొడాలి నాని సక్సెస్ అయ్యారు. తనకంటూ ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ని అక్కడ పెంచుకోవడంలో కూడా కొడాలి నాని ఒక చరిష్మాటిక్ లీడర్గా అక్కడ పేరు తెచ్చుకున్నారు. అయితే అలాంటి సందర్భంలోనే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది 2019లో. ఒకవైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి థమ్మింగ్ మెజారిటీతో సీఎం అయ్యారు. మరోవైపు పార్టీ అధికారంలో ఉంది. ఇంకోవైపు కొడాలి నాని ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకి సివిల్ సప్లై శాఖ మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఈ 4 ఎసెట్స్ ఉన్నాయి ఆయనకు.
పార్టీ అటు చంద్రబాబు నాయుడు 23 సీట్లకే ఆ పార్టీ పరిమితం కావడం జరిగింది టీడీపీ. ఇలాంటి సిచ్యువేషన్లో కొడాలి నాని నోటికి అద్దు లేకుండా పోయిందని అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని చూసి ఆయన రెచ్చిపోయేవాళ్ళు. ఏ స్థాయిలో రెచ్చిపోయేవాళ్ళు అంటే ఒక బూతుల్ని మాట్లాడుతూ వాటిని ఎండార్స్ చేసేలా వాటిని మళ్ళీ మద్దతు ఇచ్చుకుంటూ ఆయన మాట్లాడిన తీరు ఏదైతే ఉందో కామన్ మ్యాన్లో కూడా ఒక అసహ్యాన్ని అయితే కలిగించాయి. టీవీ వస్తుందంటే టీవీలో కొడాలి నాని కనిపిస్తున్నారంటే నేను బూతుల మంత్రి అని కూడా జనాలు కట్టేసే పరిస్థితిని ఆయన తెచ్చుకున్నారు. ఒక ఎమ్మెల్యేను ఒక మంత్రి ఎలా మాట్లాడకూడదు, ఎలా ఉండకూడదు, ఎలా నడుచుకోకూడదు అనడానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్గా 5 ఏళ్ల పాటు కొడాలి నాని పనిచేస్తూ వచ్చారని అనుకోవాలి. తన నోరు పార్టీని అప్పటికప్పుడు పార్టీని సేవ్ చేస్తుందో జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేస్తుంది అనుకున్నారు కానీ లాంగ్ రన్లో ఆ పార్టీకి ఎంత డ్యామేజ్ కాబోతుందని కూడా కొడాలి నాని ఊహించలేకపోయారు. అమరావతి రైతుల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దాకా, పవన్ కళ్యాణ్ నుంచి లోకేష్ దాకా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దాకా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా బూతులు మాట్లాడిన సందర్భం ఉంది కొడాలి నాని. కనీసం వాళ్ళ ఇంట్లో లేడీస్ ఉన్నారన్నా లేకపోతే తనకు వారసులు ఉన్నారన్న ఆలోచన కూడా ఆయనకి ఎప్పుడు వచ్చి ఉండదు. ఆ స్థాయిలో బూతులు మాట్లాడుతూ వాటిని ఎండార్స్ చేసుకునేందుకు మాట్లాడేవాళ్ళు. టీడీపీ నుంచి చాలామంది చంద్రబాబు నాయుడుతో విభేదించి బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో ఎంతోమంది నేతలు ఉన్నారు. ఈవెన్ కేసీఆర్ దగ్గర నుంచి నాగం జనార్దన్ రెడ్డి దాకా, ఇప్పుడు రేవంత్ రెడ్డి దాకా ఎంతోమంది నేతలు ఉన్నారు. కానీ ఎవరు కూడా చంద్రబాబు నాయుడుతో డిఫర్ అయితే వాళ్ళు విభేదించారు. కానీ ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడు మీద బూతులు మాట్లాడే నేత ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నాని అండ్ వంశీ అండ్ రోజా లాంటి వాళ్ళే. ఒకప్పుడు వీళ్ళు కూడా టీడీపీ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. సో అలా ఆ స్థాయిలో కొడాలి నాని మాట్లాడిన తీరు అతని మీద ఒక అసహ్యాన్ని, అతని మీద ఒక ఏహ్యభావాన్ని కలుగజేసింది ఆ 5 ఏళ్ల పాటు. ఈవెన్ తన 2.5 ఏళ్ల తర్వాత మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టినప్పటికీ కూడా అదే స్థాయిలో ఆయన రెచ్చిపోతూ ఉండేవాళ్ళు. కాన్స్టిట్యున్సీని, తన శాఖను లేదా మిగతా విషయాలన్నింటినీ వదిలేసి తాను ఎమ్మెల్యేనన్నా తన స్థాయిని కూడా వదులుకుని మరి ఆయన మాట్లాడేవాళ్ళు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసమే. ఒక విషయం కక్కుతూ ఉండేవాళ్ళు. మాటకు ముందు జూనియర్ ఎన్టీఆర్ను ఓన్ చేసుకుంటూ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ను కూడా నడి రోడ్డును పెడతానికి వాళ్ళిద్దరు కారణం అయ్యారు. ప్రతిసారి చంద్రబాబు నాయుడు లొకేషన్ ప్రమోట్ చేయడానికే జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తున్నారంటూ కూడా వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రెచ్చగొట్టే ప్రయత్నం చేసేవాళ్ళు వంశీ అండ్ కొడాలి నాని కలిసి. దెన్ అలాంటి కొడాలి నాని నమ్ముకునే 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి చాలా నేరతో యార్లగడ్డ మీద గెలిచిన వంశీ కొడాలి నాని సమక్షంలోనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన సమక్షంలోనే అది వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇక అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డికి 2 చెవులుగా 2 కళ్ళుగా పనిచేస్తూ వచ్చారు. కొడాలి నాని ఒక బూత్ మాట్లాడితే వంశీ దానికి రెట్టింపుగా 2 బూతులు మాట్లాడేవాళ్ళు. అలా వాళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డికి కుడి ఎడమలుగా తయారయ్యారు బూతులు మాట్లాడడంలో, వాటిని ఎండార్స్ చేయడంలో కూడా. సో ఆ స్థాయిలో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ వెంట నడుస్తున్న శ్రేణులు కూడా వాళ్ళని అసహించుకునే పరిస్థితిని 5 ఏళ్ల పాటు వాళ్ళు కొండేచుకున్నారు. తమ కాన్స్టిట్యున్సీని వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గడప గడపకు లాంటి కార్యక్రమాలంటే వాటిని వదిలేశారు. ఎప్పుడు కూడా ఏదో ఒక బూతులతోనో ఏదో ఒక మాటలతోనో వార్తల్లో ఉండడానికి మాత్రమే, ఏదో ఒక కాంట్రవర్సీలో ఉండడానికి మాత్రమే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ ఉండేవాళ్ళు. ఎస్పెషల్లీ కొడాలి నాని గుడివాడ వేదికగా ఆయన కాస్నోవా నడిపించడం దగ్గర నుంచి, అక్కడే టీడీపీ శ్రేణుల మీద దాడి చేయడం దగ్గర నుంచి అనేక సందర్భాల్లో కొడాలి నాని మాట్లాడిన మాటలు అయితే ఇప్పటికీ జనాలకు గుర్తే ఉంటాయి. సో అలాంటి కొడాలి నాని మీద పోటీ చేసేందుకు ఎంతోమంది రేస్లో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు చివరిగా వెనిగళ్ల రాము ఎన్ఆర్ఐని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఎక్స్పీరియన్స్ పరంగా తీసుకున్నా, రాజకీయ అనుభవం పరంగా తీసుకున్నా, మిగతా విషయాల్లో తీసుకున్నా కొడాలి నానితో పోలిస్తే వెనిగళ్ల రాము అంత అనుభవం లేని నేతే. కానీ అలాంటి వెనిగళ్ల రాము చేతిలో కూడా మొన్న కొడాలి నాని ఓడిపోవడం జరిగింది. అంతటి పరాభవం అయితే ఎవరికి ఎదురు కాలేదని అనుకోవచ్చు. అలా తన నోటి దురుసుకి, తను బిహేవ్ చేసిన విధానానికి, వీటన్నిటికీ కూడా ఒక ప్రతిఫలమే మొన్నటి ఆయన ఓటమిని కూడా మనం విశ్లేషించవచ్చు. అలాంటి సందర్భం నుంచి ఈరోజున అక్కడ చూసినట్లయితే ఒక ఓటమి తర్వాత కొడాలి నాని పూర్తిగా సైలెంట్ అయ్యారు. తన యాటిట్యూడ్కి భిన్నంగా ఆయన సైలెంట్ అయిన తీరు ఆయన అభిమానులను కూడా ఈరోజు ఆశ్చర్యంలో పడేస్తోంది. అసలు ఒక దశలో కొడాలి నాని గుడివాడిని పట్టించుకోవడమే మానేశారు. ఈవెన్ పార్టీకి సంబంధించిన కీలక కార్యక్రమాల్లో కూడా ఆయన యాక్టివ్గా లేరు. జగన్మోహన్ రెడ్డితో కూడా అసోసియేట్ కావట్లేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు కొడాలి నానిని పక్కన పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక అందుకనే నెక్స్ట్ నేను రాజకీయాల్లో ఉండబోననే నిర్ణయం ఆయన తీసుకున్నట్టుగా కూడా ఆయన అంచనాలు చెప్తా ఉన్నారు. తన అన్న కొడుకుని తన వారసుడిగా, రాజకీయ వారసుడిగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తారన్న చర్చ కూడా ఉంది. సో ఈ చర్చ ఇంత హాట్ టాపిక్ అవుతూ ఉన్న సమయంలోనే ఈరోజు కొడాలి నాని మీద అనేక కేసులు ఉన్నాయి. వైజాగ్లో టీడీపీ శ్రేణులు కూడా కొంతమంది మహిళలు కూడా ఆయన మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. అదేవిధంగా కాస్నోవా కేసు ఉంది. అదేవిధంగా బియ్యం అక్రమ రవాణా, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి ఈరోజు పేర్ని నాని మీద ఎలాగైతే కేసులు పడ్డాయో నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానిని అనే చర్చ ఉంది. ఇలా వన్ బై వన్ కేసులు తరుగుతూ వస్తున్నాయి. అలాంటి సమయంలోనే ఏకంగా కొడాలి నాని ఓటమి తర్వాత స్థానికంగా ఆయన ఆక్రమించిన థియేటర్స్ దగ్గర నుంచి అన్నింటినీ కూడా వెనిగళ్ల రాము తిరిగి జనాలకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక కొడాలి నాని చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి తీస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఏకంగా కొడాలి
నాని ఇంటి ముందు టీడీపీ నేతలు ఫ్లెక్సీలు పెడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆయన బూటు పాలిష్ చేస్తానంటూ నోరు బారేసుకున్న కొడాలి నానికి అదే ఫ్లెక్సీని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు పెడితే ఏం చేయలేని పరిస్థితి కనిపిస్తోంది ఈ రోజున. అలా కొడాలి నానిని కూడా పూర్తి స్థాయిలో ఫిక్స్ చేసేందుకు కుటుంబ ప్రభుత్వం ఎదురు చూస్తూ ఉంది, ఆధారాలను సేకరిస్తూ ఉంది. ఈరోజు ఎప్పుడైతే వంశీ అరెస్ట్ అయినారో తన క్లోజ్ అసోసియేట్, ఒక మాటలో చెప్పాలంటే తన శిష్యుడు, తనని నమ్మి వైసీపీలోకి వచ్చి తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిన వ్యక్తి, అలాంటి వ్యక్తి కోసం ఈ రోజున ఎప్పుడైతే ఆయన అరెస్ట్ అయ్యారో ఈరోజు ఆ కొడాలి నాని అనుచర వర్గంలో కావచ్చు, కొడాలి నానిలో కావచ్చు ఒక వణుకైతే స్టార్ట్ అయింది. నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానినే అన్నది. అసలే పార్టీ ఓడిపోయింది, 11 సీట్లకే ఈరోజు వైఎస్ఆర్సీపీ పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డిని కేసులు తరుముతూ ఉన్నాయి. వివేకానంద రెడ్డి కేసు అవినాష్ రెడ్డిని ఉగ్గిరి బిక్కిరి చేస్తూ ఉంది. ఒకవైపు షర్మిల, విజయమ్మ అదే స్థాయిలో జగన్ టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తనను తాను కాపాడుకునే సిచ్యువేషన్లోనే ఆయన లేరు. అలాంటి సమయంలో ఈరోజు వంశీనో కొడాలి నాని దగ్గరుండి వాళ్ళ కోసం నిలబడిన సిచ్యువేషన్ అయితే జగన్ దగ్గర ఈరోజు లేదనే చెప్పుకోవాలి ప్రాక్టికల్గా. అలాంటి తరుణంలో ఈ రోజున కొడాలి నానిని పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసే ప్రయత్నం జరగబోతోందనేది ఒక చర్చ. వంశీ తరహాలోనే నెక్స్ట్ కొడాలి నాని కూడా టార్గెట్ కాబోతున్నారనేది ఒక చర్చ. సో ఇలాంటి సిచ్యువేషన్లో తను అరెస్ట్ అయినట్టే పూర్తిగా తన రాజకీయ జీవితం డైలమాలో పడ్డట్టే. మరి ఈ విషయంలో కొడాలి నాని కానీ ఆయన అనుచరులు కానీ పార్టీ అధినేత జగన్ కానీ ఎలా స్పందించబోతున్నారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.